నా హుజరాబాద్ యువత పెనుగులాడుతున్నది. నా యువ నాయకత్వం ఒకవైపు కన్నీళ్లు దిగమింగుంటూనే అమ్మా నాన్న వారించిన అమ్మా నేను పొయ్యేస్తా అని చెప్పి ఆంధ్రుల కోసం అని చెప్పి పిడికిలి బిగించి ముందుకు నడుస్తున్న యువకులారా, వెనకడ అప్పుడెప్పుడో పాటలు పాడుకునేది ఆయన జోలుకు పోకురా బిడ్డ అని. మళ్ళీ హుజరాబాద్ పాట పాడుతుంది కేసీఆర్కు జోలికి పోవద్దని. కానీ ధర్మాన్ని కాపాడే కర్తవ్యం యువకుల చేతుల్లో ఉంటుంది కాబట్టి, న్యాయాన్ని కాపాడుకునే కర్తవ్యం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి, ఊరంతా ఒక దారై నాయకత్వం కోసం అరటపడుతున్నప్పుడు ఊసర వెలుల భర్తం పట్టడానికి కంకణం కట్టుకున్న మీరే. ఏ ఊర్లో చూసినా కూడా ఇక్కడ అడ్డా పెట్టిన హరీష్ రావు ఒకటే మాట అంటున్నట, మళ్ళీ యువకులే కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకున్నారు, మళ్ళీ వాళ్ళే నడిపిస్తున్నారు. దుబ్బాకలో ఏమైందో హుజరాబాద్లో అంతకంటే ఎక్కువ వచ్చేటట్టుందని చెప్పి కంగారు పడుతున్నట. ఇవాళ మీ అందరికీ అనేక సంఘటనలు గుర్తు చేయడం ఇప్పుడు ఇష్టం లేదు, కానీ ఒక 2-3 ఇష్యూస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అనేక ఊర్లల్లో ఇండ్లకు పోయి అమ్మా నాన్నని బెదిరించి మీ ఓన్ని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పు, మీ ఓన్ని మర్యాద ఇంట్లో పడుకోమని చెప్పు, లేకపోతే మా కోపానికి గురి అయ్యేటువంటి ఆస్కారం ఉందని అనేక మంది తల్లిదండ్రులు చెప్పారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క నాయకుని ఎత్తుకపోయి కండవా కప్పినప్పుడు తెల్లారి వరకే మన నామంగట వాలిపోయి కన్నీళ్లు కార్చుకుంటా, అన్నా వాడు మా మెడలో కండవ వేసి నా పవిత్రతని దెబ్బతీసిండు, నా పవిత్రతని కాపాడని చెప్పి మళ్ళీ వచ్చి మళ్ళీ కాషాయ కండవ మెడలో వేసుకొని పోయినటువంటి బిడ్డలు మీరంతా. 5 నెలల 25 రోజులు గడిచింది, ఇంకా మిగిలింది 5 రోజులే. 5 రోజులలో 2 రోజుల పాటు లిక్కర్ సప్లై చేసేవాళ్ళు డబ్బు సంచులు పట్టుకొచ్చి డబ్బులు పంచే బ్రోకర్లంతా కూడా 27వ తారీఖున వెళ్ళిపోతున్నారు. 27వ తారీఖు నుంచి వెళ్ళి మొత్తం నీ చేతులకు వస్తుంది, గుర్తుపెట్టుకో, నీ చేతుల్లో ఉంటుంది. ఊరు నీది, ప్రజలు నీది, ప్రజలు నీ వైపు, ధర్మం నీదే. కాబట్టి అందరూ ఒకటై కేసీఆర్ కుట్రలని, కేసీఆర్ డబ్బు సంచుల్ని, కేసీఆర్ మద్యం సీసాలకు పాతరేసే రోజులు 3 రోజులు ఉంటాయని చెప్పి మనం చేస్తా ఉన్నా. 27, 28, 29వ తారీఖు నాడు వాటి పాతరేసి 30వ తారీఖు నాడు వాడి ఊహకు అన్నటువంటి రిజల్ట్ ఇక్కడ ఇవ్వాలని చెప్పి దాని నాయకత్వం వహించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా గర్వపడ్డాం 2014లో, కానీ వాళ్ళ సిగ్గుతో తలదించుకుంటున్నాం. వెనకడ చరిత్రలో గొప్ప గొప్ప రాజుల గురించి కూడా తలుచుకునే వాళ్ళం, నీచమైన రాజుల గురించి కూడా తలుచుకుంటాం. గొప్ప గొప్ప రాజులని అనుకరించే ప్రయత్నం చేస్తాం, నీచమైన రాజులని మళ్ళీ రాకుండా ఉండాలని కోరుకుంటాం. అశోకుడు చెట్లు నాటించాను అని చదువుకున్నాం, బావిలు తవ్వించని చదువుకున్నాం. కానీ కేసీఆర్ చరిత్ర ఏం చదువుకుంటాం మనం? కేసీఆర్ హుజరాబాద్ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, 100 కోట్ల రూపాయల మద్యం పంచెను. కేసీఆర్ 4500 కోట్ల రూపాయల జీవోలు ఇచ్చాను, అయినా మట్టి కలిసాను అని చదువుకుంటాం మనం, అయినా మట్టి కలిసాను చదువుకుంటాం. రాత్రిపూట ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలుసు, ఆయన బయటికి చెప్పడం మంచిగా ఉండదు. అగ్గి మీద గుగ్గిలమవుతుండట, అగ్గి మీద గుగ్గిలమై ఏమరా కొడుకుల్లారా, రాజేంద్ర గారి ముఖం అసెంబ్లీలో కనబడదని చెప్పి హుకుం జారీ చేశారు కదా, ఎందుకు వస్తుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఎందుకు వస్తున్న సర్వే రిపోర్ట్లు, వాడే గెలుస్తారని చెప్పి
అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. వీళ్ళు మాట మాట్లాడలేక కుమిలిపోతూ మేమేం చేయాలని చెప్పి కొనుక్కుంటాను తప్ప ఆ బానిసలు మాత్రం పెదవి విప్పట్లేదు. ఇవాళ నా యువకులారా చివరి అంకం దాకా వచ్చింది కాబట్టి ఇవాళ 5వ రోజు ఉంది కాబట్టి దీన్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే కర్తవ్యం మీలో ఉంటుందని చెప్పి మాత్రమే ఇవాళ మీ సభ ఏర్పాటు చేశాం. పవిత్రతకి, సాహసానికి, న్యాయానికి మారుపేరుగా ఉండేవాళ్ళు మీరే కాబట్టి దీన్ని కాపాడుతున్నటువంటి భావన ఇవాళ ఉంది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, 27వ తారీఖు తర్వాత ప్రజలందరూ కూడా బయటకు వచ్చి బిడ్డ తినే కాడికి తిన్నాం, తాగే కాడికి తాగినాం, తీసుకునే కాడికి తీసుకున్నాం, కానీ ఈటల రాజేందర్ మాత్రం గెలిపించుకుంటాం బిడ్డ అని వస్తారు మీకు. ఎన్ని దొంగలెటలు పుట్టించిండ్రు, ఒక 5 దొంగలెటలు పుట్టించిండ్రు. అన్నీ కూడా ఫేక్ అని మీరు సెల్ ఫోన్లలో సోషల్ మీడియాలో చెండాడింది. మీరు ఇవాళ కేసీఆర్ చెప్పే మాటలు, కేసీఆర్ ఇచ్చే హామీలు ఎవ్వరు కూడా నమ్మట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మొత్తం దేశంలో ప్రజలు అసహించుకునే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర మిగిలిపోతే గుర్తుపెట్టుకో. మొన్ననే ఏదో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది, ఈ మొత్తం దేశంలో 29 రాష్ట్రాలుంటే ఆ 29 రాష్ట్రాలలో ప్రజలు చీకొట్టేటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి మన రిపోర్ట్ వచ్చింది. అయినా కుర్చీ పట్టుకొని వేలాడు తప్ప అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం తప్ప ఇంకోట్లేదు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బు సంచులు నమ్ముకున్నాడు కేసీఆర్, పుక్కడకొచ్చిన మద్యం సీసాలు నమ్ముకున్నాడు కేసీఆర్, హుజరాబాద్ ప్రజలు గొర్రెలు అనుకున్నాడు కేసీఆర్. ఇవాళ 30వ తారీఖు నాడు ఓట్లు వేస్తే 2వ తారీఖు నాడు అర్థమైపోతుంది హుజరాబాద్ ప్రజలు కేసీఆర్ జుట్ల పుట్టినోళ్ళు అయిన విషయం తెలిసిపోతుంది. హుజరాబాద్ దేనికి లొంగదని, హుజరాబాద్ చైతన్యవంతమైన నియోజకవర్గం తెలిసిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మనమందరం కూడా ఏకోన్ముఖులై ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని గెలిపించేటువంటి గొప్ప చారిత్రక కర్తవ్యం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ, నాకు గొంతు లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడతలేదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆచరిస్తూ, నా మాటలేం కొత్త కాదు మీకు, నా చేతలేం కొత్త కాదు మీకు, నా చరిత్ర మీ కళ్ళ ముందు కదలాడే చరిత్ర. కాబట్టి ఒక్కటి మాత్రం సత్యం, 30వ తారీఖు తర్వాత 2వ తారీఖు నాడు ఎలక్షన్లు డిక్లేర్ అయిన తర్వాత మన కర్తవ్యం ఒకటే ఉంటుంది, కేసీఆర్ పరిపాలనను కూల్చివేయడమే మనందరి కర్తవ్యం ఉంటుంది. ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన యువశక్తిని నిర్వీర్యంపాలు చేసి మొత్తం ఈ రాష్ట్ర అభివృద్ధినే కుంటుపరిచినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి తప్పకుండా తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి ఏదైతే ఎదురు చూసినామో, బతుకులు బాగుపడతాయని చెప్పి ఎదురు చూసినామో, మన కళ్ళల్లో మట్టి కొట్టిండు కేసీఆర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా 2వ తారీఖు తర్వాత మనందరం కూడా తెలంగాణ జయత్యాత్ర కొనసాగుతుంది. 2023 జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండానే ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తూ, దానికి అందరం కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. మన గుర్తు ఇవాళ కమలం పువ్వు గుర్తు సుమా. వాళ్ళు ఇప్పటికి కూడా ప్రచారం చేసుకుంటా గా గుర్తు అని చెప్తున్నట. 18 సంవత్సరాలుగా ఆ గుర్తు అలవాటు అయి ఉండదు. కాబట్టి మరింత ముందు తీసుకుపోవాల్సిన కర్తవ్యం మీ మీదనే ఉంటుంది. కాబట్టి మన హుజరాబాద్లో మన గుర్తు కమలం పువ్వు గుర్తు కాబట్టి, మన జెండా కాషాయ జెండా కాబట్టి, మన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి, మన నాయకులు నరేంద్ర మోడీ గారు కాబట్టి మీరందరూ కూడా ఆ కమలం పువ్వు గుర్తును ఇంటిని తీసుకుపోవాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
నచ్చకపోతే కామెంట్ చేయండి.